నాడు నందమూరి తారక రామారావు, నేడు మెగాస్టార్ చిరంజీవి. వీరిని చూసి చిత్రసీమ మురిసిపోతుంది, కళామ తల్లి గర్వపడుతుంది. వీరు పుడుతూనే ఆగర్భ శ్రీమంతులు ఏమీ కారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అవమానాలను సోపానాలుగా మార్చుకొని అవకాశాలను సృష్టించుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరికో ఆదర్శంగా నిలబడ్డారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్న పాట బహుశా వీరిని చూసే రాసి ఉంటారు ఆ కవి. సినిమా రంగంలో, సమాజంలో, రాజకీయంగా అనేక సేవలు అందించి తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటారు వీరు. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి గురించి చెప్పడం సముద్రంలోని నీటిని దోసిలితో తోడినట్లవుతుంది. కొణిదెల శివశంకర వరప్రసాద్ 1978 సినిమా మీద ప్యాషన్ తో చెన్నై చేరుకున్నాడు. గాడ్ ఫాదర్స్ ఎవ్వరూ లేరు. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ వంటి అగ్ర హీరోలు సినిమా సామ్రాజ్యాన్ని మగటం లేని మహారాజులుగా వెళ్తున్నారు. వీరంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. ఆ రోజుల్లో సినీ ఫీల్డ్ లో కులాభిమానం ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో కాపు సమాజానికి చెందిన చిరంజీవి హీరోగా ఎదగాలంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. నటుడుగా కావాలన్న కోరిక మాత్రం బలంగా ఉంది. అదృష్టాన్ని నమ్ముకోకుండా అవకాశాల కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. చిన్న చిన్న పాత్రలు, నెగిటివ్ పాత్రలు, పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేశాడు. అందరి దృష్టి తనపై పడేలా చూసుకున్నాడు. 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య నటుడుగా ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకున్నాడు. అతని పట్టుదలకు మెచ్చి అదృష్టం ఎదురొచ్చి చేతులు కట్టుకొని ఎస్ బాస్ అంది. అప్పటి వరకున్న రొటీన్ పద్ధతిలో కాకుండా భిన్నంగా తెరపై మ్యాజిక్ చేశాడు చిరంజీవి. నవీనత కోరుకునే తెలుగు వారికి విపరీతంగా నచ్చాడు. చిరంజీవి సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే రోజులు వచ్చాయి. నిర్మాతలకు బంగారు గనిలా కనబడ్డాడు. అతనితో సినిమాలు తీయడానికి క్యూ కట్టారు దర్శక నిర్మాతలు. శ్రమజీవి చిరంజీవికి విజయం బానిసయింది. ఎన్ని విజయాలు వచ్చినా, ఎన్ని శిఖరాలు అధిరోహించినా హనుమంత అహం ధరిచారనివ్వలేదు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉన్నాడు. వినయ విధేయతలు అతనికి సోపానాలుగా మారాయి. తెలుగు సినిమా వైపు, తెలుగు హీరోల వైపు కన్నెత్తి చూడని ఇంగ్లీష్ పత్రికలు స్టార్ డస్ట్, ఫిలింఫేర్, ద వీక్ పత్రిక గొప్పగా చిరంజీవి గురించి రాశాయి. ద వీక్ పత్రిక అయితే బిగ్గర్ దెన్ అమితాబ్ అంటూ ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశ సినీ హీరోలలో చిరంజీవి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో అని పత్రికలు కొనియాడాయి. తనని ఇంతగా ఆదరిస్తూ ఆశీర్వదించిన తెలుగు ప్రజలకి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలకు వచ్చారు. రాజకీయాల గురించి నాకు తెలియనిది ఏముంది? రాజకీయాలంటే కుళ్ళు కుతంత్రాలు, ఎత్తులు చిత్తులు, అనుకోని శత్రులు అతని మనసును చిన్నబుచ్చాయి. అందరి వాడైన చిరంజీవి కొందరి వాడిగా ఉండలేక తిరిగి కళామ తల్లి ఒడికే చేరాడు. నటుడుగా సక్సెస్ గా ఉంటూనే తన ఆదరించిన అభిమానుల కోసం బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకులు వంటి సామాజిక సేవలు చేస్తూ మరెన్నో గుప్తదానాలు చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న మెగాస్టార్ చిరంజీవి సేవలను గుర్తించి భారతదేశ అత్యుత్తమ పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించడం తెలుగు తెరకు, తెలుగు ప్రజలకు గర్వకారణం. శ్రమజీవులకు విజయం బానిస అవుతుంది, అదృష్టం గులామవుతుంది. శ్రమజీవి చిరంజీవికి మన K5 ఛానల్ తరపున, మీ తరపున ప్రత్యేక అభినందనలు. మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.